అమ్మాయిని సంతృప్తిపరచడం అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జనాలందరూ వెతుక్కుంటున్న ప్రశ్న. అమ్మాయిల మనస్సు తెలుసుకోవడం చాలా చాలా కష్టం. అయితే సంతృప్తిపరచాలంటే ముందు వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళతో అటాచ్మెంట్ కానీ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ సెపరేట్ చేయాలి. వాళ్ళకు చాలా మూడ్స్ ఉంటాయి. వాళ్ళకు మంత్లీ సైకిల్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. డే 1 నాడు ఒకలాగా ఉంటారు, డే 5 నాడు ఇంకోలాగా ఉంటారు, డే 10 నుంచి ఇంకోలాగా ఉంటారు, డే 20th ఇంకోలాగా ఉంటారు. కనుక వాళ్ళు ఇరిటబుల్గా ఉన్నప్పుడు, ముఖ్యంగా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయ్యే ముందు, మంత్లీ సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకు చాలా చిరాగ్గా ఉంటుంది. అది గమనించుకోవాలి. ఈవెన్ గర్భసంచి తీసిన తర్వాత కూడా ఈ ఫ్లక్చుయేషన్స్ అనే లోపల ఉన్నటువంటి ఓవరీస్ వల్ల హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఉంటాయి. కనుక అమ్మాయిల మూడు ప్రతిరోజు ఒకలాగా ఉండదు. వాటిని గమనించి చేసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిల్ని సంతృప్తిపరచదలుచుకుంటే ముందు వాళ్ళను కాంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది. కేవలం ఐశ్వర్యరాయ్ మాత్రమే ప్రపంచంలో అందంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. ప్రతి పువ్వు కూడా అందంగానే ఉంటుంది. భగవంతుడి సృష్టిలో ప్రతి సృష్టి కూడా అందంగానే ఉంటుంది. ఇప్పుడు పొట్లకాయకు ఉండే డిమాండ్ పొట్లకాయకు ఉంటుంది, గుమ్మడికాయకు ఉండే డిమాండ్ గుమ్మడికాయకు ఉంటుంది. ఈవెన్ ముళ్ళ చెట్టు కూడా ఒక రకమైన డిమాండ్ ఉంటుంది. ఇప్పుడంటే ఫెన్సింగ్ వైర్తో వేస్తున్నారు, కానీ మా చిన్నప్పుడు వ్యవసాయ భూములకు అన్నిటికీ ఫెన్సింగ్ ముళ్ళ చెట్లతోటే వేసేవాళ్ళు. ఆ ముళ్ళ చెట్లు పెడితే అది బయలాజికల్. వర్షం పడ్డప్పుడు పెరుగుతుండేవి, ఎండాకాలంలో ఎండుకపోయేవి, మళ్ళీ వర్షాలు పడగానే మళ్ళీ వచ్చేవి. కనుక ముళ్ళ చెట్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కనుక మనం అందం అనేది చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది. లైలాకో దేఖనేకలే మజ్నుకా ఆంఖో హోనా అంటారు. మీరు ఎప్పుడైనా ఆ లైలా అని యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా టైప్ చేసి చూస్తే లైలా ఫోటో ఒకటి వస్తుంది. చాలా వికారంగా ఉంటుంది. బట్ మజ్నుకు ఆ అమ్మాయి మీద బోర్డని పుస్తకాలు రాశాడు. మజ్నుకు ఆ అందం ఉంటుంది. మజ్నుకు ఆ కళ్ళకు ఆ అందం కనిపించింది. కనుక ప్రతి వ్యక్తి కూడా అందంగానే ఉంటారు. అందంగా ఉండడాన్ని చూసే కళ్ళను బట్టి ఉంటుంది. సో మనం అందాన్ని ఆస్వాదించే గుణం నేర్చుకోవాలి. కేవలం అమ్మాయి అందంగా ఉన్నది మనసులో అనుకోకూడదు. ఆ అమ్మాయి కూడా చెప్పడానికి మొహమాట పడకూడదు. చాలామంది ఏమిటంటే వైఫ్ అయినా హస్బెండ్ చూసి వాళ్ళు అందంగా ఉంది అని అనుకున్నా మళ్ళీ చెప్పడానికి వెనక ముందు అవుతారు. అలా కాకుండా కాంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. నెగిటివ్ కాంప్లిమెంట్స్ ఇవ్వకూడదు, పాజిటివ్ కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. సో ఒకటేమో వాళ్ళకు కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. రెండోది వాళ్ళ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి బంధువుల్ని పొద్దున్నే తిట్టి సాయంకాలం కల్లా అమ్మాయిని దగ్గర తీసుకుందాం అనుకుంటే రాకపోవచ్చు. మీరు అమ్మాయితో ఎంతసేపు ఎంత బాగా ఉన్నా కూడా వాళ్ళ పుట్టింటాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం మానుకోవాలి. ఒక్కసారి కనుక వాళ్ళ తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడారనుకో, ఓపికస్తురాలైనటువంటి అమ్మాయి కూడా రివర్స్ అవుతుంది. అమ్మాయి మనసు గెలుచుకోవాలి ఫస్ట్.